నేటి ధ్యానం కొరకు రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదివి ధ్యానం చేద్దాం. ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవుడు ఈ వచనములో నుండి మనందరితోనూ మాట్లాడునుగాక. హల్లెలూయా. అలాగే మరొక వచనం కూడా ఈ సందర్భంలో చదివితే మంచిదని నా భావన. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం. పన్నెండవ వచనం చదువుతారా? నపుంసకుల చేత ఇయ్యబడిన రాజ్ఞాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగులు కోపగించెను, అతని కోపము రగులు కొనెను. హల్లెలూయా. ఈ రెండు చోట్ల రాయబడిన వచనాల యొక్క సారాంశం ఏంటంటే, అసలు భూమి మీదకి పాపము అనేది ఎలాగూ పుట్టుకొచ్చింది, దాని ఆవిర్భావం, దాని పరిస్థితిని మనం ఒకసారి లోతుగా పరిశీలన చేస్తే, ఎక్కడైనా రోమాపత్రికలో చదివిన వచనాల్లోనైనా అక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట, ఒకని అవిధేయత వలన ఎలాగూ అనేకులకు పాపము విస్తరించిందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి తరములో కూడా ఆ తరమును ముందుకు నడిపించుటకు, ఆ తరమునకు మాదిరిగా బ్రతకడానికి, ఆ తరమునకు భక్తిని నేర్పడానికి, ఆ తరమునకు అప్పటి వరకు లేని ఓ మహాభాగ్యాన్ని భక్తిలో చూపించడానికి, మాదిరిగా ఉండడానికి ప్రతి తరములోనూ ప్రభు ఒకరిని ఎన్నుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాము, ఆ తర్వాత చూసుకుంటూ వస్తే నోవాహు, అక్కడ నుంచి ఇలా భక్తులందరినీ మనం చూసుకుంటూ వస్తే వాళ్ళు తమ తరములకు దీవెనకరంగా ఉన్నారు. ఆమేన్. నాట్ ఓన్లీ ఫర్ దేర్ ఓన్ ఫ్యామిలీ ఆర్ ఫర్ ఓన్ దేర్ లైఫ్, ఫర్ దేర్ ఓన్ లైఫ్, వాళ్ళ వ్యక్తిగత జీవితానికే కాదు, వాళ్ళ కుటుంబం వరకే కాదు, వాళ్ళ స్నేహితుల వరకు కాదు, వాళ్ళు కొంతమంది ఒక తరమునకే మాదిరిగా బ్రతికారు. హల్లెలూయా. ద వన్ అండ్ ఓన్లీ పర్సన్. అంటే మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ప్రార్థన అనే దానికోసం ఇప్పుడు చెప్పుకోవాలంటే ఇప్పటికీ మనం కొంతమంది పేర్లే ప్రస్తావిస్తాం. ఆరాధన అనే దానికోసం చెప్పుకోవాలంటే ఇప్పటికీ మనం కొంతమంది పేర్లే ప్రస్తావిస్తాం. భక్తి పరులు అని చెప్పుకోవాలంటే ఇప్పటికీ కొంతమంది పేర్లే ప్రస్తావిస్తాం. అంటే వాళ్ళ తరములో వాళ్ళు చేసినంత భక్తి, వాళ్ళు చేసినంత ప్రార్థన, వాళ్ళు చేసినంత ఆరాధన, వాళ్ళు బ్రతికినంత నమ్మకంగా ఎవరు లేరు. హల్లెలూయా. అంటే ఒక దీవెన రావాలన్నా, ఒక ఆశీర్వాదం రావాలన్నా, ఒక శాపం రావాలన్నా అది ఒక్క వ్యక్తిలో నుండే వస్తుంది అనే విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఒక దీవెన మనకి రావాలన్నా, మనలో నుండి ఒక కృప పోవాలన్నా, మనకు విస్తారమైనటువంటి దీవెన అనుగ్రహించబడాలన్నా, తరములకు సరిపడగలిగిన ఆశీర్వాదం కావాలన్నా అది ఒక్క వ్యక్తిలో నుండే వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. యేసు క్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, ఆ ఒక్క వ్యక్తివి నీవే 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 కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే కుటుంబాలలో జ్యేష్ఠులు అనబడిన వారికి చాలా ప్రాధాన్యత ఉంది బైబిల్లో. వారు లోకమునకు వారిలో నుండి ప్రభువును చూపించవలసిన వారు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, ప్రథమ ఫలం నాది.
నీ మొదటి బలం ఏదైతే ఉన్నదో, నీకు మొదటిగా దేవుడు ఇచ్చిన ఫలం ఏదైతే ఉన్నదో, అది సంతానం కావండి, ఆస్తి కానివ్వండి, ఏమండి ఉద్యోగంలో వచ్చిన మొదటి జీతం కానివ్వండి, చెట్టుకు వచ్చిన మొదటి ఫలం కానివ్వండి, ఇలా మొదటిది ఏదైనా అది దేవునికి అర్పితం. ఆల్రెడీ నువ్వు దాన్ని స్పెషల్ గా మొక్కుకునేది పనేమి లేదు. మొదటిది దేవుడిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అండి తీసుకెళ్ళి ఆడ పడేసాను జాయిన్. ఇక మనకు సంబంధం లేని విషయం అది. మొదటిది అది దేవుడిదికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు ప్రయాసపడడం, దేవుని కొరకు వారిని పెంచడం, దేవుని సన్నిధిలో వారిని ఉంచడం, ఇలాంటివన్నీ బై డిఫాల్ట్ చేయాలి. అంటే దానికి మళ్ళీ ప్రత్యేక మొక్కులు తీర్మానాలు ఏమి లేవు. వాళ్ళని బై డిఫాల్ట్ గానే ఆటోమేటిక్ గా వాళ్ళు దేవుని పని, దేవుని కార్యాలు దేవునికి సమర్పించడం అన్నట్లుగానే వాళ్ళని పెంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మిగతా వాళ్ళు పుడితే, మిగతా వాళ్ళు ఉంటే, వాళ్ళని ఏదన్నా మొక్కుకుంటే అది వేరే విషయం. కానీ ప్రతి తొలుచూలు నాది అని ప్రభు మాట్లాడినట్లుగా. అయితే ప్రియులారా, అంత కృప మొదటి సంతానానికి లేక జ్యేష్ఠులకు ప్రభు ఇచ్చాడు. అందుకే ఆ జ్యేష్ఠత్వం కోసమే కోరెత్తావా, జ్యేష్ఠత్వం ఇచ్చేస్తావా, కోరిచ్చేస్తానని ఏం ఊరకని అడగలేదు యాకోబు. అసలు ఆ ప్రయత్నం కడుపులో ఉండగానే జరుగుతుంది. ఫస్టే వచ్చేద్దామని ప్లాన్ వేసాడు మనోడు, కానీ సెట్ అవ్వాల. నిమిషం లేట్ లో వచ్చాడు. ఈ లేట్ లో ఉండిపోకూడదు, దీన్ని మనం ఎట్లయినా మార్చాలని వచ్చిందే ఛాన్స్ అన్నట్టు. ఎక్కడ ఆకలితో వచ్చాడు. నువ్వు నాకు కొంచెం కూర ఉంటే వేస్తావా అన్నాడు. కూరదేముంది, ఇస్తానులే అని తన కూడా అనొచ్చు కదా. ఎంతైనా అన్నయ్యగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతైనా సహోదరుడేగా. అరే కూరదేముందిరా నాయన, పెడతానులే, కూర కోసం ఇంత తిప్పలా అని అనుకోకుండా, కూర కోసమే ఇన్ని బాధలా, కూర కోసం ఇన్ని తిప్పలా, ఇచ్చేస్తాను నీకంటే ఎవరు ఎక్కువ అని అన్నట్టు అనుకోకుండా నేరుగా దేనికి పెట్టే టెండర్ తెలుసా? జ్యేష్ఠత్వానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కోరిస్తే, నేను కోర ఇవ్వాలంటే నువ్వు జ్యేష్ఠత్వం ఇవ్వాలి. అరే అసలు దీనికి దానికి లింక్ ఏమైనా ఉందా? మీరు చూడండి ఒకసారి, నా వైపు చూస్తే మాటలు. దీనికి దానికి ఏమన్నా లింక్ ఉందా? అసలు ఎవరైనా మన ఇంటికి వచ్చి చివరికి అడుక్కునుడు వచ్చి అడిగితే కూడా కాస్త పాతదో కొత్తదో ఏదో ఒకటి పెడతాం లేదా? నేను నీకు ఇచ్చేస్తాను కానీ నువ్వు ఇప్పుడు దాకా అడుక్కున్న డబ్బులు నాకు ఇచ్చేస్తామంటాడు ఎవడన్నా. ఆడికన్నా నువ్వే పెద్ద అడుక్కునేదాన్ని అడుక్కున్నాడు అప్పుడు. ఇంకా ఆడే బెటర్ కదా. నేను నీకు కూర ఇస్తాను కానీ ఇప్పుడు దాకా నీ బొచ్చులో ఉన్నాయన్నీ నాకు ఇచ్చేయంటే ఆడనుకుంటాడు నాకన్నా పెద్ద అడుక్కునేలాగా ఉన్నారు వీళ్ళు, నేనే చాలా నయ్యలాగా ఉందనుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇలా చిన్న కాదండి అడిగిని, ఏకంగా జ్యేష్ఠత్వాన్ని అడిగేసాడు. ఎందుకనంటే తమలో నుండి యేసయ్యను ప్రజలకు చూపించే ఒక అద్భుత గొప్ప కృప భాగ్యం జ్యేష్ఠులకు ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది జ్యేష్ఠులు ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మీ మీద చాలా పెద్ద ప్రణాళిక పెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. చాలా గొప్ప ఆలోచన మీద కలిగి ఉన్నాడు ఆయన. అంటే జ్యేష్ఠులేనండి శ్రేష్ఠులు, మిగతా వాళ్ళు కాదా అని అంటే నా ఉద్దేశం అది కాదు. ఆ లెక్కను చూస్తే అసలు ఎక్కడో చివరి రోజుల్లో కూడా జ్యేష్ఠత్వంలోకి వచ్చారు బైబిల్లో. ఈయన బలవంతంగా లాక్కున్నాడు. వాళ్ళు చివరి వారయ్యుండి కూడా యేసును చూపడంలో చాలా విశిష్టతలో చాలా విశేషమైన కృప పొందారు గనక, ఆశపడ్డారు, ఎదురు చూశారు గనక ఎక్కడో చివరున్న వాళ్ళు కూడా తీసుకొచ్చి ముందు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్యేష్ఠులకు బై డిఫాల్ట్ గా ఉంది. ఒకవేళ నువ్వు గనక ఆ జ్యేష్ఠత్వానికి సంబంధించిన పనులు చేస్తే నిన్ను తీసుకొచ్చి ఆయనే ముందు పెడతాడు. ఎవరో నీకు ఛాన్స్ ఇవ్వక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి తరములోనూ ఎవరో ఒక్కరి ద్వారా తన కార్యములను చేయుటకు ఇష్టపడుతున్న దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఒక్కని అవిధేయత వలన ఏమొచ్చేసిందంటే ఇప్పుడు పాపం వచ్చేసింది లోకంలోకి. 100 మంది చేయలేదు, తమ వారందరూ చేయలేదు. వాళ్ళని ఈ మధ్యన ఇటీవల కాలంలోని భాషను బట్టి వాళ్ళని ఏమంటారంటే
టార్చ్ బ్యారర్స్ అంటారు అనండి. అంటే ఆ తరానికి దీపం పట్టుకుని చూపించేది వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఇన్స్పిరేషన్, ఒక మాదిరి వాళ్ళే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో కూడా దేవుడు మనల్ని చూశాడు అని అంటే, మనల్ని ఎన్నుకున్నాడు అని అంటే, మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు అని అంటే, మన మీదకి కాస్తైనా కృప పంపాడు అని అంటే, ఎవరో ఒక్కరు మన వల్ల దీవించబడాలని కాదు, తరములు దీవించబడాలని. అందుకే దేవుని దగ్గర చిన్న ప్రభువా, ఈ నొప్పి తీసే నాయన, ఈ బాధ తీసే ప్రభువా, ఈ చిన్న కష్టం తీసే ప్రభువా, అలాంటి చిన్న అడగకూడదండి. నేను చాలాసార్లు ఏమంటా ఉంటానంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఇంటికి వస్తే ఆమ్లెట్ వేసుకుంటే ఒక గుడ్డు కూడా లేదండి, ఒక గుడ్డు ఎవరని అడుగుతావా? మా ఇంట్లో గుడ్లు అయిపోయినాయండి సీఎం గారు, ఒక గుడ్డు ఎవరు ఇప్పించరా, ఇది ఎలాగైనా ఆమ్లెట్ వేసుకుని తినేస్తాను, ఆ ఒక్కటేమన్నా చాలు నాకు అని అడుగుతాం ఆయన్ని. ఆయన స్థాయిలో ఆయన అడుగుతాం. హల్లెలూయా. మా ఇంట్లో ఉపాధులు లేవండి, మా ఇంట్లో ఉద్యోగస్తులు ఎవరు లేరండి, మాకున్న తిప్పలు ఇవ్వండి అని లైఫ్ టైం సెటిల్మెంట్ కోసం చూడాలి. ఆ ఒక్క నెల, ఆ 2 నెలలో, 3 నెలలో, 6 నెలలు వచ్చే భాగ్యం ఆ రోజుకి తీరిపోయేది కాదు. లైఫ్ టైం సెటిల్మెంట్ చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే నేను చెప్తున్న మాట ఏంటంటే, 100 మంది అవిధేయత వలన నష్టం కలగలేదంట, ఒక్కని అవిధేయత వలనే పాపం వచ్చింది. హల్లెలూయా. చదవండి మూల వాక్యాన్ని మరొక ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒక్క మనుష్యుని అవిధేయత వలన ఎలాగూ అనేకులు పాపులుగా చేయబడితిరో. హల్లెలూయా. అలాగే మళ్ళీ ఒక్క మనుష్యుని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. ఆమేన్. అంటే నాశనం అయిపోవాలన్నా, బాగుపడాలన్నా ఒక వ్యక్తి చేతిలోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నేను ఒక మాట చెప్పనా, నేను తప్పు చేస్తే, నేను పాపం చేస్తే, నేను దారి తప్పితే నాతో పోయిందిలే అనుకోవడానికి లేదు ఇక్కడ. హలో, అర్థమైందా మీకు? ఏంటంటే నేను తప్పు చేస్తే వాళ్ళందరి మీదకి ఎందుకు వస్తుంది, నేను చేస్తే నేను అనుభవిస్తాను దాని బాధ, వాళ్ళందరికి కాదు. నువ్వు తప్పు చేస్తే ఒక తరమే పోతుంది. తండ్రుల దోషము పిల్లల మీదకి రప్పిస్తానన్నాడుగా దేవుడు. హల్లెలూయా. ఒకే టైంలో 2 విషయాలు చెప్పాడు. 1000 తరములకు కృప చూపుతానన్న అదే దేవుడు ఇంకొక లైను 2-3 కిందకు వస్తే, తండ్రుల దోషము పిల్లల మీద కూడా తీసుకొస్తానన్నాడు. హల్లెలూయా. అంటే ఒకని అవిధేయతే మనుషులందరి మీదకి పాపాన్ని తీసుకొచ్చినట్లుగా, మన తరములో, మన కుటుంబంలో మన అవిధేయత మన వెనక వారి యొక్క శాపమునకు కారణము కాకూడదు. హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా బ్రతకాలో చూడండి. నేను తప్పు చేస్తే ఎందుకు వాళ్ళందరూ అయిపోతారు, నా బతుకు నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, నా శరీరం, నా డబ్బు, నా సంపాదన, నేనేమన్నా అడుగుతున్నానా, నేనేమన్నా అభ్యమన్నానా, నిన్నేమన్నా ఇబ్బంది పెట్టానా, నా డబ్బులతో నేను చేస్తున్నా జల్సాలు, నా డబ్బులతో నేను బతుకుతున్నా, నాకు ఇష్టం వచ్చిన నేను తిరుగుతున్నా. మరి నాయన నువ్వు కాదు, నీతో మొత్తం తరమే పోతుంది అక్కడ. అది కదా వచ్చిన బాధ. ఇండివిజువాలిటీ లేదండి. ఒకడు చేస్తే ఆడే పోయేటట్టు ఫలం అయితే గొప్ప తప్పే లేదు, కాదు కదా. మొత్తం వెనక తరం పోతుంది. ఇప్పుడు ఒక్కని అవిధేయత వలన మనుషులందరి మీదకి పాపం. ఎవరిది అవిధేయత? ఆదాము అవిధేయతే. ఆదాము అవ్వల అవిధేయత వలన పాపం అందరికీ వచ్చింది. ఇప్పుడు పాపమునకున్న బలమే మరణం. హల్లెలూయా. అసలు మనిషి మరణించే సిస్టం లేదు అసలు. ఫస్ట్ ఆదాము తప్పు చేయక ముందు మనిషి మరణించే ఆ సిస్టమ్ ఏమీ లేదు. ఎట్లొచ్చింది? ఒకని అవిధేయత అనగా ఆదాము అవ్వలును ఏది దేవుడు చెయ్యొద్దన్నాడో, ఆమేన్, ఏది తినొద్దన్నాడో, దేని వైపు అసలు మీరు కనీసం చూడొద్దన్నాడో దాని మీదకు దృష్టి వెళితే, హల్లెలూయా, దాన్నే అవిధేయత అన్నాడు. మనం పర్లేదులే, ఏముందిలే, అడిగేద్దాంలే, ఒప్పేసుకుందాంలే,
తప్పు అయిపోయింది అందాంలే. చెప్పనా, అది ఒక్కరితో పోవట్లేదండి. హల్లెలూయా. ఒక్కరి పాపం తరములు 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 తరములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఏదైనా ఒక ఆలోచన తీసుకునేటప్పుడు, ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు చాలా ఆలోచించి చేయాలి క్రైస్తవుడు. నాకంత జ్ఞానం లేకపోయిందండి, నాకంత ఆలోచన లేకపోయిందండి, అసలు నేను అలాగ అనుకోలేదండి అని అనడానికి వీలు లేదు. హల్లెలూయా. అనకూడదు. ఐ నెవర్ థాట్ లైక్ దట్, ప్లీజ్ ఐఎమ్ సారీ అన్న ఇక సరి చేసుకోలేనంత భయంకరమైన బలమైన పరిస్థితి, అంత నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఈ పూట మీ అందరికీ నేను చేస్తున్న ఒక హెచ్చరిక, దైవజనునిగా, మన వలన మన వెనక ఎవరికి నష్టం కలగకూడదు. హల్లెలూయా. సాధారణంగా ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే విషయంలో అలాగేగా ఆలోచిస్తారు. నేను ఇప్పటి వరకు రిక్షా తొక్కునున్నా, మా వాడు ఇంకో కొత్త రిక్షా కొనుక్కోవాలని ఎవడన్నా అనుకుంటాడా? కనీసం దరిద్రానికి ఆటో అన్న కొనుక్కోవాలి కానీ రిక్షా కొనకూడదు అనుకుంటాడు. ఇంకా అయితే కారు కొనాలి. అసలు ఇంకా చెప్పాలనంటే ఈ ఆటోలు కార్లు ఈ తిప్పలు కాదు, ఆడు పెద్ద ఇంజనీర్ అయిపోవాలనుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంటండి, రిక్షా తొక్కుకునేవాడు ఇంజనీర్ కాకూడదా అని అంటే అవ్వచ్చు, తప్పులేదు. ఆ కొడుకు ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏం తప్పు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా అవ్వచ్చు. అలాగే భక్తిలోనికి వస్తే, అప్పటి వరకు మన కుటుంబాల మీద ఏలుబడి చేసిన శాపం, దుఃఖం, పాపం, నష్టం, కష్టం, అవిధేయత మనతో మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎలాగో ఆ మాట అన్నది కనుక ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. బైబిల్లో యెఫ్తా అనే ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు అయింది? అలాగే అన్నారు, ఇంకేమన్నా అన్నారా? యెఫ్తా అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన పేరు ఏమి రాయలేదు కానీ ఆయన కోసం ఏం చెప్పారంటే అతడు ఒక వేశ్య కుమారుడు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు ఒక వేశ్య కుమారుడు అంటే సమాజంలో అతనికి విలువ లేదు. అందుకే తమ వారందరూ ఆయన ఏమన్నారంటే, నువ్వు మా మధ్యలో బతకడానికి వీలేదు, నువ్వు ఎక్కడికన్నా పోయి బతికని చెప్పి మనల్ని దూరంగా వెళ్ళగొట్టారు. యుద్ధం వచ్చినప్పుడు మరలా వీళ్ళందరూ యెఫ్తా దగ్గరికి వెళ్ళి, నువ్వు యుద్ధం చేయడానికి రావాలి అని అడిగారు. ఆయన అన్నాడు, మీరు నేను వద్దని మీ మధ్యలో బతకూడదని వెళ్ళగొట్టారుగా, మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వచ్చారు? నేను ఎలా రావాలి? ఐఎమ్ సారీ, నేను రాలేను అన్నాడు. అది కాదు, యుద్ధంలో గనక నువ్వు విజయాన్ని తీసుకొస్తే నువ్వు ఇశ్రాయేలీయుల మీద, మందరి మీద న్యాయాధిపతిగా నువ్వు ఉండొచ్చు అన్నాడు. అలాగా, సరే అని ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. హల్లెలూయా. యెఫ్తా వరకు కూడా ప్రజలు మాట్లాడుకోవలసి వస్తే ఏం మాట్లాడుకుంటారంటే, రే ఆడొక వేశ్య కుమారుడురా, ఆడొక వేశ్య కుమారుడురా. హల్లెలూయా. సమాజంలో విలువ ఉంటుందా? వన్స్ ఈ యుద్ధం అయిపోయిన తర్వాత, హల్లెలూయా, ఏది మొక్కుకొని ఏది కావాలని అడిగి యుద్ధం చేశాడు, మొత్తం వాళ్ళందరినీ చంపేసి వాళ్ళందరినీ ఓడించేసి ఒక నిబంధన చేసుకుని వెళ్ళాడు. నేను గనక యుద్ధములో విజయం సాధించి వస్తే నాకు మొట్టమొదట ఎదురు పడిన వాళ్ళు ఎవరైతే వాళ్ళని నేను బలిచ్చేస్తాను నీకు అన్నాడు. అలాగే విజయం వచ్చేసింది. ఎదురుపడిన వాళ్ళు ఎవరంటే తనకున్న ఏకైక ఒక్కగానొక్క కుమార్తె ఎదురుపడింది. హల్లెలూయా. నిజానికి యెఫ్తా తర్వాత తన కుమార్తె గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కూడా, ఇఫ్ ఇట్స్ ద సేమ్ క్యారెక్టర్, యెఫ్తా కూడా మా అమ్మ నన్ను ఇలా ఒక చెడ్డ పేరుతో కన్నది కాబట్టి ఇంకంతకు మించి నాకు ఇంకేమవుతుంది, ఆ రక్తమే నాలో ఉంటుంది, ఆ అలవాట్లే నాలో ఉంటాయి, ఆ బుద్ధే నాకు కూడా ఉంటది అనే సరిపెట్టేసుకునే స్వభావాలు భావాలు లేకుండా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భంగా మీ అందరికి ఒక మాట చెప్పిన మిమ్మల్ని ప్రోత్సహించడానికి,
ఒకవేళ అమ్మా నాన్నలలో ఏదైనా బలహీనతల్లో ఉన్నవారైతే, ఏదైనా అనారోగ్యాలతో ఉన్నవారైతే, ఏదైనా చెప్పుకోలేని బలహీనతలు, ఆత్మలో బలహీనులుగా ఉంటే, వాళ్ళని బట్టి నేను ఇలాగే ఉండిపోవాలా, నా పరిస్థితి కూడా ఇంతేనా అని కృంగిపోకుండా ఉండు నిమిత్తమే యేసు రక్తం నిన్ను ఎప్పుడో కడిగి శుద్ధీకరించింది. హల్లెలూయా. అమ్మా నాన్నలకు సంబంధించినటువంటి ప్రియులారా, వాటిని ఏమంటారు, ఆ కణాలు అవి ఉండవు. ఇప్పుడు యేసు రక్తంతో కడగబడ్డాక మారిపోతాయని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శాపం, ఆ కీడు, ఆ ముద్ర నీ మీద లేకుండా నువ్వు గనక యథార్థంగా మారిపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. యెఫ్తా కుమార్తె విషయంలో కూడా అదే జరిగింది. వేశ్యకు పుట్టిన కుమారుడైతే ఆ లక్షణాలు గాని, ఆ ఛాయ గాని రాకుండా తండ్రి ఎదురుపడినగానే తండ్రి వాపోతున్నాడు, అయ్యో నన్ను ఎంత కృంగ చేసావు బిడ్డ, నేను దేవుని దగ్గర నిబంధన చేసుకున్నాను అని అంటే ఆమె ఏమంటుంది తెలుసా, నువ్వు నీ నిబంధన మేరొద్దు డాడీ, నాకు ఒక్క 3 నెలల టైం ఇవ్వు, నా కన్యత్వం గురించి దేవుని దగ్గర మొరపెట్టుకుని మరలా వచ్చి నువ్వు చెప్పినట్లుగానే నన్ను బలిచ్చేది గాని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పుట్టినరోజుకు బట్టలు కొనకపోతే చంపి పేనం తీసేసే తరం ఈ తరం. ఆడు అడిగింది కొనకపోతే, ఏమండి ఇవ్వమన్నది ఇవ్వకపోతే చొక్కి నార తీసేసి అంత ఘోరమైనటువంటి తరంలో మనం ఉంటే, ఆమె అంటుంది, నువ్వు ఎలా అనుకున్నావో అలాగే చేద్దుగాని డాడీ. హల్లెలూయా. కెన్ యూ ఎక్స్పెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ గర్ల్, సచ్ కైండ్ ఆఫ్ డాటర్? అలాంటి ఒక కుమార్తెను యెఫ్తాలో నుండి మనం మామూలుగా అయితే మనం అసలు ఊహించగలవా? అతడు ఒక వేశ్యకు పుట్టాడు, తరతరాలుగా వీళ్ళ ఆవృత్తులనే ఉంటున్నారండి, ఇక ఏమో కూడా అలాగే అవుద్ది అని ఎక్స్పెక్ట్ చెయ్యాలి. కానీ యెఫ్తా దగ్గరికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన తర్వాత తన కుమార్తె ఎలా తయారైందనంటే, డాడీ నువ్వు చెప్పావు, తీర్మానం నీది, నిబంధన నీది, ఒప్పందం నీది, నాకు సంబంధం లేదు, నువ్వు డాడీవి కాబట్టి ఎదురుపడాలి కాబట్టి మొదట వచ్చి నేను ఆనందంతో ఎదుర్కొన్నాను, అంతవరకే. ఐఎమ్ వెరీ సారీ, నా లైఫ్ నాకుంది, నీ తీర్మానాన్ని బట్టి నువ్వే ప్రభు దగ్గర ఏం చేసుకుంటావు చేసుకో అనే మాట మాట్లాడకుండా, ఏం పర్లేదు డాడీ, నువ్వు అనుకున్నావుగా అలాగే చేద్ది కానీ నాకు ఒక 3 నెలల అవకాశం ఇవ్వు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. హల్లెలూయా. ఏంటి నోటి నుంచి బయలుదేరిన మాట? ఎవరు నాకు మొదట యుద్ధం నుంచి వస్తున్నప్పుడు మొదట ఎవరు కనబడతారో వాళ్ళని తీసుకెళ్లి పెట్టి బలిచ్చేస్తాను అన్నాడు. అంటే చంపేయాలి. ఇప్పుడు డాడీ తీర్మానం నీది డాడీ, ఒప్పందం నీది డాడీ, నువ్వు దేవుడు తిప్పలు పడండి, నన్ను తీసుకొచ్చి బలి వద్దు అనవసరంగా, ఐఎమ్ సో సారీ, ఐ కాంట్ అగ్రీ విత్ యూ అని అనలా. హల్లెలూయా. తీసుకెళ్ళి చంపే బాబు, ఒక్క 3 నెలల అవకాశం నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తా. హల్లెలూయా. అక్కడి వరకు ఏ శాపం, ఏ చెడ్డ పేరు, ఏ దురలవాటు ఏలుబడి చేసిందో యెఫ్తాతో అది మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లి రక్తమే యెఫ్తాలో ఉన్నా యేసయ్య రోషం యెఫ్తాలో పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి నెల తీసుకెళ్ళో నాకు తెట్టు ప్రసాదం అన్నట్టు బల్లలు చేతులు చాపేస్తున్నావు, కానీ యేసయ్య స్వభావం, యేసయ్య మనసు, యేసయ్య ఆరాటం, యేసయ్య ఆశ, యేసయ్య క్షమాపణ కొన్న కొంచెమైనా రావాలి కదా. యేసు రక్తం, యేసు శరీరం మనలోనికి వస్తుందో అని అంటే దాని స్వభావం, ఆ లక్షణాలు, ఆ గుణాలు మనలో కనపడాలి కదా. బలలో పాల్పొంపులు పొందడానికి ఆరాటపడుతున్నావు, బాగానే ఉంది, సిద్ధపడ్డాను అంటున్నావు, ఎంతవరకు సిద్ధపడ్డావు నాకు తెలియదు. మారు మనసు లేకపోయినా, బూతులు మాట్లాడుతున్నా, సరైన సహవాసం లేకపోయినా, పక్కోలతో సమాధానం పడకపోయినా, ఇలాంటి వ్యతిరేకమైన ఎన్నున్నా సరే వాక్యానికి ఏమాత్రం భయపడకుండా దర్జాగా
అమ్మా మీరు వాళ్ళతో సమాధానం లేరు కదా, మీకు అనవసరం, మీరు ఇవ్వండి అంతే అన్నట్లుగా చూసి అనరు, కానీ అలా చూస్తారు అంతే. అలా అంటారేంటి? మేమేమో మాట్లాడుకోకపోతే మేము చూసుకుంటాం. నాకు దేవుడికి సంబంధించి నీకేం సంబంధం, నేను కూడా అలాగే ఇస్తున్నా. చెప్పడం వరకు నా వంతు. కూతురు మాట్లాడుతున్నావా, బల్లోకి రావద్దు. నీ సహోదరులతో సమాధాన పడలేదా, బల్లలో చేతులు పెట్టొద్దు. ఇలా చెప్పాను అనుకో, ఇంకొక రకమైన బ్యాచ్ ఉంటారు. ఎన్ని నెలలైనా బల్లలో పాల్పంపులు పొందరు. మీరేగా వద్దన్నారు. మనసు మార్చుకుని బల్లలో చేతులు పెడదామని ఉండదు. ఎంతకాలమైనా బల్ల మానేసుకుంటాకే ఫిక్స్ అయిపోతారు. బల్లలో చేతులు పెట్టకపోతే బల్లలో వచ్చే ఆశీర్వాదం ఏంటి అసలు? ఏమన్నాడు? మీలో మీరు జీవం గలవారై ఉంటారు, అంచెదినమున లేపబడే శక్తి వస్తుంది. ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ పోతాయి. రోజుకు టాబ్లెట్ వేసుకోమంటే 10 రోజులుగా టాబ్లెట్ వేసుకోదని 10 ఒకసారి మింగేహాడు అంటాడు. ఇన్ని నెలలుగా తీసుకోలేదంతా ఒక పెద్ద ఇంత రొట్టె, నాకు ఇంత బాణడు. ఆ రోజు అదేంటిది, కానా వివాహంలో 6 రాతి బాణంలాగా 6 రాతి బాణాలు నింపుకొని నేనే గొట్ట పెట్టుకుని తాగేస్తానంటే, ప్రతి నెల క్రమంగా తీసుకోవాలి, భక్తితో తీసుకోవాలి, యోగ్యమైన స్థితితో బలలో పాల్పంపులు పొందాలి. హల్లెలూయా. ఇవేమీ లేకుండా ఆచారంలాగా చేసుకుంటూ వెళ్ళిపోతావా? ఓ సిద్ధపాటు ఏది? మరి పోని తీసుకుంటున్నావు, బాగానే ఉంది, ఎలాగోలా తీసుకున్నావు, సరే. అసలు తీసుకున్న తర్వాత ఆయన స్వభావం ఏమైనా వచ్చిందా? ఆయన మనసు ఏమైనా వచ్చిందా? ఆయనలో ఏమైనా ఇంతైనా టర్న్ అయ్యావా? మన రక్తం పోయి ఆయన రక్తం రీప్లేస్ అవ్వాలిగా. యేసు రక్తం మనలోనికి వస్తుంటే మన స్వభావంలో ఉన్న రక్తానికి, ఒకవేళ తల్లిదండ్రులు భయంకరమైన పాపాత్ములు, లేకపోతే తల్లిదండ్రులు భయంకరమైన చెడ్డ ఆలోచనలు, తల్లిదండ్రులు ఇంకొకటి 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 ఏదో వాళ్ళకి బలహీనతలు ఉన్నాయి. కానీ ఇప్పుడు యేసు రక్తం నిన్ను చాలా సంవత్సరాలుగా కడుగుతుందిగా. మనస్సాక్షిని శుద్ధి చేసే రక్తం నీ మీదకి వచ్చేసింది. ఇదిగో అదే రక్తం నీ హృదయంలోకి, నీ శరీరంలోకి వెళ్తుంది. ఆ శరీరం వెళ్తుంది. ఇప్పుడు ఆ స్వభావమే, ఆ మనసే, ఆ గుణమే కనపడాలి కదా. ఇప్పటికే ఈ పాటికే కొంచెమైనా ప్రజలు తెలుసుకోగలగాలి కదా. కనీసం దరిద్రానికి ఒక 10% కనపడాలి కదా. ఇన్నేండ్లుగా బలలో చేతులు ఉంచుతున్నావు కాబట్టి ఇవేమీ లేవు. అయినా ముందు వరుసలో బలలో మనమే ఉంటాం. అయ్యో ప్రభు సంస్కారం, ప్రభు సంస్కారం, సంస్కారం విహీనమైన వాళ్ళందరూ ప్రభు సంస్కారం గురించి మాట్లాడిన వాళ్ళే. ఆత్మీయ సంస్కారం ఏమీ లేదు. ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఇంతసేపు బైబిల్ చదవాలి, దేవునితో నేను ఇంత ప్రత్యేకంగా గడపాలి, దేవునికి నాకు ఒక బలమైన బంధం ఉండాలి, ఏమీ లేవు. మనకి యేసు ప్రభు వరకు రిలేషన్ అంతా నూనె, శరీరం, రక్తం, ఈ 3 ఉంటే యేసు ప్రభు మనలో ఉన్నట్టే ఫీల్ అయిపోయి. క్రిస్టియానిటీ, క్రైస్తవ ఆధ్యాత్మికత అంతా ఫీలింగ్స్ లో లేదండి, రియాలిటీలోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనపడకపోయినా కనపడిపోయినట్టు, మాట్లాడకపోయినా మాట్లాడేసినట్టు, చూడకపోయినా చూసేసినట్టు ఫీల్ అయిపోవడానికి ఏమీ లేదు. యేసు ప్రభు కనపడేవాడు, మాట్లాడేవాడు, పలకరించేవాడు. హల్లెలూయా. అన్ని చేస్తున్నాడు ఆయన, కానీ అది మన దాకా రావట్లేదంటే లోపం మన అయింది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీ ఒక్కడి వలన అప్పటి వరకు ఉన్న చెడ్డ పేరు, అప్పటి వరకు ఉన్న మత్స, అప్పటి వరకు ఉన్న లోపం, అప్పటి వరకు ఉన్న శాపం, అప్పటి వరకు ఉన్న కీడు ఆగిపోయి కుటుంబం అంతా ఆశీర్వాదంలోకి అడుగు పెట్టాలి. హల్లెలూయా. అది దేవునికి నీ మీద ఉన్న ప్రణాళిక. వాక్యం వినాలని, వాక్యంతో ఏకీభవించాలని ఆశపడవచ్చు, బానే ఉంది. కానీ మన వరకు వచ్చేసరికి మన వరకు ఒకటి, మన తర్వాత మరొకటిగా మారాలి. హల్లెలూయా. ఇంకా మన కుటుంబం మీద అదే కీడు, అదే శాపం, అదే పరిస్థితి కొనసాగితే ఎలా కుదురుతుందండి? ఇప్పటి వరకు నీ ఇంట్లో మందిరాన్ని ప్రేమించేవారు, ఆత్మతో నింపబడిన వారు, సన్నిధికి బాగా కనెక్ట్ అయ్యేవారు లేరా? నీ తర్వాత నీతో అదంతా ప్రారంభమైపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు లేనిది మనలో నుండి ప్రారంభించబడాలి అంటే మనం ఒక్కడం చేయాల్సింది ఏంటి చెప్పనా? ఒకటే, విధేయత. అనండి అందరూ. ఒకని అవిధేయత అనేకులను పాపులుగా చేసినట్లే
ఒకని విధేయత అనేకులను నీతిమంతులుగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విధేయత అవిధేయత ఈ రెండే. నువ్వు విధేయత చూపిస్తే నీ నుండి పరిస్థితులు మారతాయి. నువ్వు గనక అవిధేయతతోనే బ్రతికితే ఎప్పటి వరకు ఎలాగుందో అప్పుడు కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా. యేసు ఉన్న చోటు, యేసు లేని చోటు, ఇలా బైబిల్లో బోల్డ్ వ్యత్యాసాలు ఉన్నాయి. రాత్రంతా శ్రమ పడ్డాడు, వల వేసాడు. చాలా ఎక్స్పర్ట్స్, హై ఎక్స్పర్ట్స్ వాళ్ళు చేపలు పట్టడంలో. యేసుప్రభు ఎక్కి కొంచెం లోపల నడిపించు, ఆ వల ఖాళీ నావ, రకరకాల చేపలతో ఒక్కడే లాగలేనంతగా వల నిండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు లేని, యేసు ఉన్న అనే వ్యత్యాసం. రక్తంతో కడగబడక ముందు, కడగబడిన తర్వాత అనే వ్యత్యాసం. ఇవి కనబడాలంటే ప్రతి తరములోనూ విధేయత చూపగలిగిన వారు కావాలి. హల్లెలూయా. ఆదాము చేసింది పెద్ద తప్పుగా అనిపించదు. వినకపోతేనే అంత ఆ వినకపోవడం వల్లే, ఆ లోబడకపోవడం వల్లే, వద్దన్నది తినడం వల్లే ఇంత నష్టం జరిగింది. ఈ రాత్రి పిల్లరా, అదిగో రూతు గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో మీకు చూపించిన ఆ వస్తీ విషయంలో కూడా మీరు ఆ మాట చదివితే, మొదటి అధ్యాయంలో ఇందాక నేను చూపించిన మాట, రాణి అయిన వస్తీ నపుంసకుల చేత రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా అనందరూ, అంటే విధేయత చూపకపోగా అనందరూ మీ నోటితో. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి పోలికలు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథంలోని పోలికలు చెప్తాను, సరిగ్గా వినండి ఒకసారి నా వైపు చూస్తూ. వస్తీ విడువబడే లేక విడువబడవలసిన సంఘానికి సాదృశ్యంగా ఉంది. రాజు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఎస్తేరు ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ సూషను కోట దేవుని మందిరానికి గాను, ఇంకా హేగే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగాను, మొర్దెకై దైవజనునికి సాదృశ్యంగాను కనబడతారు. ఇక్కడ రాజు సంఘమైన వస్తీని, రాణి అయిన వస్తీని పిలిచాడు. తన సౌందర్యం అంతా ప్రజల ముందు చూపించాలని. అయ్యయ్యో, అదేంటండి, ఏ భార్య అయినా తన సౌందర్యం అంతా తన భర్త ముందే ప్రదర్శించాలి గాని, చూపించాలి గాని, ఆమెను అందరికీ చూపించేటట్లుగా పిలిస్తే దానికి ఆమె రాను అంటాం కరెక్టే కదండి అనిపించే భావన మీకు రావచ్చు. బాహ్యమైన లేక శరీర సంబంధమైన ఆలోచనలతో. నిజానికి ఆ సౌందర్యం చూపించాలనుకున్నది ఇదంతా ఆత్మ సంబంధమైన సౌందర్యం. హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అడిగప్పుడే చేతులెత్తి హల్లెలూయా చెప్పడం, ప్రైజ్ లార్డ్ చెప్పడం వస్తే ఇంటికి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. అమ్మ ప్రైజ్ లార్డ్ చెప్పమ్మా, ప్రైజ్ లార్డ్ చెప్పమ్మా, హల్లెలూయా చెప్పమ్మా, ప్రార్థన చేయమ్మా. ఇప్పుడు ఈ ప్రదర్శన అంతా త్వరగా ఎవరో తల్లికి చూపించాలని ఆత్రం ఉంటుందా లేదా తల్లికి? హలో. మరి మనకున్న ఒకరిద్దరికి ఆ ఆత్రం ఉంటే, ఈ భూప్రపంచమే ఆయన సంఘముగా, ఆయన వధువుగా పిలువబడితే, ఈ వధువు యొక్క ఆత్మీయ సౌందర్యం పొందుకున్న కృపావరాలు పొందుతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన ఎక్కుతున్న మెట్లు, ఇవన్నీ ఇతరులకు చూపించాలనుకోవడం తప్ప. హలో. నీ ఆత్మీయ స్థితిని తన రాజ్యం ముందు పెట్టాలనుకోవడం ప్రియుడికి తప్పు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈమె దానికి ఒప్పుకోలా అంటే, ఇప్పుడు మన పాఠం ప్రకారం చెప్పుకోవాలంటే విధేయత చూపలేదు అని అందరూ. ఇక మరి ఎన్నడూ వస్తీ పేరు కనపడలా మనకి బైబిల్లో.
హల్లెలూయా. ఆ ప్లేస్ లోకి ఎస్తేర్ వచ్చింది, తగినట్లుగా బ్రతికింది. హేగే నిర్ణయించిన తప్ప ఏది ఆమె స్వయంగా సొంతగా కోరుకోలేదు. ఆమె అవంతా వివరించడానికి చాలా ఉంటుంది, కానీ ఒక మాట చెప్తున్నాను. హేగే అంటే పరిశుద్ధాత్ముడు. నువ్వు యేసు క్రీస్తు ప్రభు ఎదుట యోగ్యమైన వ్యక్తిగా, ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండాలంటే ఒకే ఒక్కటి, చాలా ఉన్నాయి కానీ ప్రాముఖ్యమైన ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. హేగే పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. హల్లెలూయా. మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? ఈ మధ్యకాలంలో సరైన భోజనం వండుకుంటాకే తింటాక డబ్బులు లేనివాడు కూడా పెళ్లికి మేకప్ చేయించుకుంటాకి ఒక వ్యక్తిని పిలుతున్నారు. ఆ అమ్మాయికో లేదా అబ్బాయికో అడుగు 5,000 10,000, దానికి ఒక కోర్సు, దానికి ఒక హడావిడి మామూలుగా లేదు అసలు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలా ఉంటే పెళ్ళి కొడుకు నచ్చుద్దో అలాగా చేద్దామని మాక్సిమం ట్రై చేస్తున్నారు. హల్లెలూయా. పెళ్లి కొడుకు బయటపడట్లేదు, కానీ చాలా మంది ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, అసలు నేను పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చినప్పుడు చూసినప్పుడు అమ్మాయి ఈ అమ్మాయి అయినా కాదా, పక్కన కూర్చున్నంతసేపు ఇదే సందిగ్ధంలో కూర్చున్నాడు. ఎందుకంటే వీళ్ళు మొత్తం మేకప్ రూపురేఖలు మార్చేయారు కదా. అప్పుడు కొంచెం చామన్స్ అయితే ఉంది, ఇప్పుడు తెల్లగా నిగనగలాడిపోయి మెరిసిపోతుంది. అసలు ఏమైనా ఇంకెవరన్నా. చాలా పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు చాలా ఆందోళనగా కూర్చోడానికి కారణం డబ్బులు లేకో భోజనాలు అయిపోతాయనో కాదు, ఇదే. అసలు క్యాండిడేట్ మారిపోయిందా ఏమైనా కాదా అన్నంతగా చేస్తున్నటువంటి అలంకరణలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అందరూ చాలా అడిగారంట. కోట్లోకి 127 సంస్థానాల నుంచి అమ్మాయిలు వచ్చారు, సౌందర్యవతులందరూ వచ్చారు, కన్యకులందరూ వచ్చారు. వాళ్ళందరూ చాలా కోరికలు కోరుతున్నారు. నాకు అది కావాలి, నాకు ఇది పట్టిరా, నాకు ఇది పట్టిరా, నా ఇంటికాడ మాకు ఇదే అలవాటు, నేను ట్రెస్ మీ తప్ప ఇంకొక షాంపూ వాడిని ఎక్కడికి వెళ్ళిన అదే పెట్టరమ్మని ఒకలో, నేను రాసుకునే క్రీము చాలా ఖరీదైంది, నాకు అదే కావాలని ఒకలో. కానీ ఎస్తేర్ ఏం చేసింది తెలుసా? హేగే అనబడిన పరిశుద్ధాత్ముడు నిర్ణయించినవి తప్ప ఆమె స్వతహాగా ఏమీ కోరుకోలేదు. హల్లెలూయా. అంతే. ఆ రోజు రాణి వచ్చింది, రాజు ఎదుటికి నిలబడింది, రాణి స్థానంలోనికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోదయ జనాంగం అంతటి మీదకి వచ్చిన నింద, అవమానం, బాధ, కష్టం ఈ ఎస్తేరుని బట్టి కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె యొక్క యూదురాలు. ఈ హామాను గాడు బాగా ప్లాన్ చేసి యూదులందరినీ చంపేయాలని, అలా లేకుండా చేయాలని కుట్రపుంటే, ఈ ఎస్తేరు తెలివిగా వెళ్ళి విందు చేసి రాజుగారిని ఆహ్వానించి, మా ఊళ్ళందరికి వచ్చింది కష్టం అని చెప్పి బాగా మాట్లాడి, హల్లెలూయా, మొత్తం మీద ఏంటి బాధ, నీ కష్టం అంటే ఇలాగ వచ్చింది మా ఊళ్ళందరికీ అంటే, అసలు రాజు ఉంగర ముద్రతో ఉన్నటువంటి ఆజ్ఞని ఎవరో మార్చడానికి వీల్లేదు. కానీ ఎస్తేరు, మొర్దెకైలు, వీళ్ళ ప్రార్థన, ఉపవాసాలు, వీటన్నిటి ద్వారా మీకు నచ్చింది రాసుకోండి. ముందొచ్చిన దానికి అది క్యాన్సిల్ చేస్తూ దీన్ని రాసుకుని మీకు నచ్చిన పాయింట్లు పెట్టుకోండి. ఉంగరపు ముద్ర కలిగిన పత్రాన్ని కూడా తయారు చేయండి, నేను సంతకం పెడతా దాని మీద అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దాన్నే కొన్ని సంవత్సరాల క్రితమే దైవజనులు యేసన్న గారు పాటలో పెట్టారు. ఏమని? నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి
నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే ఆరాధన, ఆరాధన అయ్యా, ఆరాధన. హల్లెలూయా. ఏం మార్చేశాడు? నువ్వు ఒక్కదానివి ప్రభు కోసం నిలబడితే అప్పటి వరకు నీ కుటుంబం మీద ఏలుబడి చేసిన శాపాన్ని దీవెనగా మార్చేస్తాడు, కీడును మేలుగా మార్చేస్తాడు, దుఃఖమును సంతోషంగా మార్చేస్తాడు, బలహీనతను బలముగా మార్చేస్తాడు. హల్లెలూయా. నిన్నొక్కడిని నీ ఇంట్లో నీ తరపు దీవెన కొరకు ప్రభు కోరుకున్నాడు ఈ రాత్రి. ఒకటే, విధేయత చూపిస్తే నీ తర్వాత నుంచి నీతిమంతులు పుడతారు, నీలో నుండి నీతిమంతులు పుడతారు. అవిధేయత చూపిస్తే నీతో పాటే నీ వెనక తరాలు కూడా శపించబడతాయి. నువ్వు దీవెనగా నిలబడతావా? దానికోసం ఒక్కటే, విధేయత చూపాలి. ఏం చేయాలి చెప్పండి? కొంచెం కష్టంగానే అనిపించవచ్చు ప్రతిదానికి విధేయత చూపించడం, అయినా కొంచెం నలగొట్టబడితే దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమాపత్రిక 5వ అధ్యాయం బహుశా 3వ వచనం అనుకుంటే ఒకసారి చదవండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు శ్రమలోని అతిశయం, శ్రమలోని ఉత్సాహం, శ్రమలయందే ఆనందం, విశ్వాసమే నా బలం. శ్రమలో ఏంటంట? శ్రమలో అతిశయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మావాడు పాస్ అయ్యాడు, మావాడు బండి కొన్నాడు, మావాడు ఇల్లు కట్టాడు, మావాడికి పెళ్లి అయిపోయింది, ఈ కాదు అతిశయం. శ్రమలో అతిశయిస్తే, శ్రమలో నిలబడితే నిన్ను బట్టి నీ తరములు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. ఎందుకు మనం బతుకుతున్నాయి? అసలు ఏవి పిల్లరా ఉపయోగపడలేనివి కూడా బ్రతుకుతున్నాయి. దేవుడు వాటి కంటే మనల్ని ఎక్కువ స్థాయిలో ఉంచాడు. ఆమేన్. విత్తని పక్షులు నిత్యము పోషించబడుతున్నారా? మీరు వాటికన్నా శ్రేష్ఠులు కాదా అన్నాడా లేదా? పోషించబడుతున్నందుకే వాటిని చూసి మనము సంతోషపడిపోతున్నాం. ఇక అర్థమైనా చెప్తాను. నీ 3 పూటలో తిండి దొరికి 3 పూటలో అన్ని సవ్యంగా ఉంటే, ఆహా ఎంత ఆశీర్వదించబడుతున్నారో, ఎంత దీవించబడుతున్నారో అన్న ఫీల్ అయితే, దేవుడు ఏమన్నాడంటే వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు. అంటే బాధల్లో, దుఃఖంలో, శ్రమంలో, కష్టంలో ఉన్నవారు కూడా 3 పూటలు మంచిగా భోంచేయగలిగిన వారి కంటే శ్రేష్ఠులు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకు నిన్ను శ్రేష్ఠుడు అన్నాడంటే, నీలోనికి ఒక శ్రమ అనుమతించింది నిన్నొక సువర్ణంగా మార్చడానికి, నిన్నొక దీవెనగా మార్చడానికి, నిన్నొక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేయడానికి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన తరములోనే మనం ఒక్కరు విధేయత చూపిస్తే మన వెనుకున్న ప్రజలందరూ దీవించబడతారు. నిజంగానే నీ ఫ్యామిలీ కోసం ఒక మంచి ప్లాన్స్ కలిగి ఉన్నావా? నా పిల్లలు దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా వెనుకున్న బిడ్డలు ఆశీర్వదించబడాలి. దానికోసం ఇప్పుడు దాకా డబ్బు సంపాదించుంటావు, ఆస్తి కూడబెట్టుంటావు, ఇంకేదో చేస్తుంటావు. ఒక్కసారి విధేయత చూపించి చూడు, నీ తర్వాత తరములన్నీ ఆశీర్వదించబడతాయి, నీ తర్వాత తరములన్నీ దీవించబడతాయి, నీ తర్వాత తరమంతా నీతిమంతుల తరముగా మారిపోతుంది. దానికి ఇక్కడున్న ఒక్కొక్కరిని ప్రభు కోరుకుంటున్నాడు. నాకు మీ అందరి పేర్లు తెలియదు, కానీ నిన్నెందుకు ప్రభు ఉంచాడు తెలుసా? బికాస్ ఆఫ్ యూ. నీ వెనక తరాలు దీవించబడాలి. ఈ మాటను, ఈ సమయాన్ని, ఈ డేట్ని రాసి పెట్టుకోండి. నీ మూలంగా చాలా కాలం అయిపోయిందని మీరు ఆ మాట చెప్పి, కానీ నా మూలంగా ఇంకా ఎవరు దీవించబడలేదని నన్ను అడిగే రోజు ప్రభు రానివ్వడం, యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, నిన్ను బట్టి నీ వెనుకున్న నీ ప్రజలు, నీ తరములు ఆశీర్వదించబడతాయి. ఒకటే, విధేయత చూపించు ప్రభుకి. కష్టమైన నడవడానికి ప్రయత్నం చేయి.
అందులో నీకు దీవెన కనపడకపోయినా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళు. హల్లెలూయ. అబ్రహాం దేవుడిని పిలిచినప్పుడు, దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు ఏమీ చూపించలేదు. చాలా ఎంప్టీ స్పేస్ లో నడవమని చెప్పాడు. కష్టంగా ఉంది ప్రభువా, ఒక్క రుజువైన ఇవ్వయ్యా అని అడగల. అలాగే గుడ్డిగా వెళ్ళాడు. కొద్ది కాలం తర్వాత చూడు, ఆకాశాన్ని చూడు, ఆ నక్షత్రాలు లెక్క పెట్టగలవా? నీ సంతానం అలా చేస్తాను. ఇస్క్రేణువులు చూడు, అవి లెక్క పెట్టగలవా? నీ సంతానం అలా చేస్తాను. పిలిచిన రోజునే ఈ మాట చెప్పలా, కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పాడు. హల్లెలూయా. అంత గుడ్డిగా దేవునితో నువ్వు నడిస్తే నీ ఆశీర్వాదానికి డోకా లేదు. ఆమేన్. నీ తరమునకే దీవెనగా ఉండేటట్లుగా విధేయత చూపించడానికి ఇష్టపడు. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక.